వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫిట్నెస్ యోగా. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, హైదరాబాద్ మరియు విజయవాడ. హెయిర్ ఫాల్ సమస్యలతో వచ్చినప్పుడు క్లినిక్లో మామూలుగా డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారంటే, ముందు అసలు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏమైనా మన లోపాలు ఉన్నాయేమో, రక్తహీనత సమస్యలు కానీ వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ ఉన్నాయేమో ముందు అవి చెక్ చేసుకుందాం అనేసి బ్లడ్ టెస్ట్కి అడ్వైస్ చేస్తారు. సో అవన్నీ వచ్చినాక మరీ డెఫిషియెంట్గా ఉన్నప్పుడు కొంత సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. B12 వైటమిన్ కోసము, డి వైటమిన్ కోసము, ఇలా కొంతపాటుగా మల్టీ వైటమిన్ అండ్ మల్టీ మినరల్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ అవి ఇన్నాళ్ళు తీసుకోండి, ఒక నెలనాళ్ళలో రెండు నెలల్లో అనేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఈ మధ్య నేను రీసెంట్ టైమ్స్లో చూసింది ఏంటంటేనండి, ఉల్టా ముఖ్యంగా హాస్టల్స్లో ఉండేవాళ్ళు, మెస్ ఫుడ్ తినే వాళ్ళకి ప్రాపర్గా డైట్ మనం చేంజెస్ చెప్పినప్పుడు ఆ డైటరీ చేంజెస్ పాటించడం చాలా కష్టతరమైన పని. సో వాళ్ళు ఏం అడుగుతూ ఉంటారు, మొత్తం సప్లిమెంట్సే వాడేస్తే అయిపోతుంది కదండి అని అంటూ ఉంటారు. అయితే నేనేం చెప్తూ ఉంటానంటే, సప్లిమెంట్స్ సపోర్ట్ లాగా తీసుకుందాం. ఇట్ షుడ్ సప్లిమెంట్ ఉన్నదానికి అది కొంత యాడ్ ఆన్ అవ్వాలి తప్ప దాన్నే మెయిన్ ఫుడ్గా మనం కన్జ్యూమ్ చేయకూడదు. సో చాలామంది సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల చాలా సూపర్ హ్యూమన్ బీయింగ్స్ అయిపోతామన్న అపోహలో ఉంటారు. ఏదో చాలా ఎనర్జీ వచ్చేస్తుంది, మన యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేయగలం, జుట్టు బాగా మొలిచిపోతుంది అన్న అపోహలో ఎక్కువగా వాడచ్చు కదా, ఇదే వాడుకోవచ్చు కదా అంటూ ఉంటారు. సో ఇక్కడ మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలండి. మనం రోజు వారి తిండిని తింటూ ఎప్పుడైతే డెఫిషియెంట్గా ఉన్నామో ఇంకాస్త జాగ్రత్తలు పాటిస్తూ సప్లిమెంట్ సపోర్ట్ని తీసుకుని కొన్నాళ్ల తర్వాత సప్లిమెంట్ని వదిలేసుకోవాలి. ఆ తర్వాత ప్యూర్గా డైట్ మీదనే మళ్ళీ మనం డెఫిషియన్సీస్ ఎదురుపడకుండా చేసుకోవాలి. ఇది యాక్చువల్ ప్రోటోకాల్. కాకపోతే దాన్ని ఈ మధ్య హెయిర్ ఫాల్ అవుతుంది అనగానే బయోటిన్ వాడాలి అనేది చాలామందికి తెలుసు. చాలామంది బ్రౌజ్ చేసి గూగుల్ వచ్చినప్పటి నుంచి ఇట్ హాస్ బికమ్ వెరీ ఈజియర్ అనమాట. సో బయోటిన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాము అని చెప్తూ ఉంటారు హెయిర్ ఫాల్ అయిందని. బయోటిన్ అనేది B7 వైటమిన్. దెన్ మనకి B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, 8 కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. బి కాంప్లెక్స్లో 8 రకాల విటమిన్లు ఉంటాయి. మరి మనం ఒకటే వాడుతున్నాం కదా బయోటిన్, ఒకటే ఎక్కువగా ఇస్తున్నాం. మరి మిగతాది B12 కరెక్షన్ ఎవరు చేయాలి? ఒకవేళ B12 డెఫిషియన్సీ ఉంటే మీరు బయోటిన్ వేసుకోగానే మీ డి విటమిన్ ఎలా కరెక్ట్ అవుతుంది? అవ్వదు కదా. డి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే డి వైటమిన్ సప్లిమెంటే వాడాలి. డి వైటమిన్ సప్లిమెంట్ వాడాక మనం న్యాచురల్ ఫుడ్స్ ద్వారా మరియు సన్లైట్లో ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా మనం డి వైటమిన్ ఎక్కువగా మనలో సింథసిస్ అయ్యేలాగా చూసుకోవాలి. అంతేకాని హెయిర్ ఫాల్ అయింది అంటే బయోటిన్కి లింక్ చేసేస్తున్నారు. సో ఈ సప్లిమెంట్ అనే పదాన్ని డే టు డే లైఫ్లో ఈజీగా వాడేస్తున్నారు. బఠానీలు తిన్నట్టుగా సప్లిమెంట్స్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా పెద్ద అతిశయోక్తి కాదండి నేను చెప్పేది. నిజంగా సప్లిమెంట్స్ పొద్దున ఒక ఐరన్, మధ్యాహ్నం ఒక మల్టీవిటమిన్, ఈవినింగ్ ఒక ఫోలిక్ యాసిడ్, బయోటిన్ అలా తినేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే, ఈ సప్లిమెంట్స్ అమ్మేవాళ్ళు మార్కెట్లో చెప్పుకోవడము ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, వాళ్ళ పర్స్ యొక్క ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వాళ్ళు ఎన్నో చెప్తారు. మనము అవన్నీ నిజంగా మన ఇమ్యూనిటీని పెంచేస్తున్నాయని మనం అపోహపడుతూ ఉంటాం. చాలా డిఫరెన్స్ ఉంది. తిండికి మించిన ఇమ్యూనిటీ ఏది ఇవ్వదు. తిండే మనకు మెయిన్, ఫుడే ఇంపార్టెంట్. తల్లిపాలు తాగిన వాళ్ళకి, పాల పౌడర్లు తీసుకున్న వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది మనకు తెలిసిన విషయమే కదా. సప్లిమెంటేషన్ మరి వీలుగాని పరిస్థితుల్లో సప్లిమెంట్స్ని మనం ఆప్ట్ చేసుకోవాలి కొన్ని నెలల పాటు మాత్రమే. ఈ సప్లిమెంట్ డోస్ అయిపోయేలోపు మన డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వాలి. బికాస్ సమ్డే వీఆర్ గోయింగ్ టు స్టాప్ దీస్ సప్లిమెంట్స్. యూ కాంట్ జస్ట్ రిలై ఆన్ దోస్ ఫర్ ఎవర్ కదండి. ఎప్పటికీ సప్లిమెంట్స్ వాడగలమా సంవత్సరం అంతా? ఈజ్ దట్ రియలీ పాసిబుల్? కేజీ పళ్ళు తిన్నది ఒక లెక్క, ఒక ట్యాబ్లెట్ వేసుకునేది ఒక లెక్క ఎలా అవుతుంది? రెండు ఒక లెక్క ఎలా అవుతాయి? అవ్వదు కదా. సో సెల్ఫ్గా, ఎస్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో మనం సెల్ఫ్గా ఇమ్యూనిటీ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ సప్లిమెంట్స్ ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి జింకోవిట్ వేసుకోండి, సి వైటమిన్ ట్యాబ్లెట్ వేసుకోండి అనేది దాదాపు మనం రోజు వింటూనే ఉన్నాం. ఇంకొంతమంది అయితే మిల్క్, యాంటీ కోవిడ్ మిల్క్, ఈ మిల్క్ తాగితే మీకు కోవిడ్ రాదు, ఇలాంటి బ్రాండింగ్ ఎక్కువైపోయింది ఈ మధ్య.
సో కొంచెం స్పృహతో మనం వీటిని ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది చ్యవన్ప్రాష్ వాడకం దగ్గర నుంచి కోవిడ్కి ఇది పనిచేస్తుందని చెప్పేస్తున్నారు. అతిగా మనం కూడా దాన్ని తీసుకోకూడదు. చెప్తున్నారు కదా, మీడియాలో ఉదర కొడుతున్నారు కదా అనేసి సప్లిమెంటేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి. వర్కౌట్స్ చేసేవాళ్ళు, అది ఎనరోబిక్ ఎక్సర్సైజెస్, చాలా స్ట్రెయినస్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కాస్త సప్లిమెంట్ సపోర్ట్ అవసరం అవుతుంది. అంతేగాని ప్రతి ఒక్కరికి, మనం ఇంట్లో ఉండే వాళ్ళకి, పెద్దగా యాక్టివిటీస్ చేయని వాళ్ళకి డెఫిషియన్సీ లేనప్పుడు అనవసరం మనకు అసలు. వాట్ ఇఫ్ మీకు అది పలానా వైటమిన్ ఏదైతే మీరు సప్లిమెంట్గా తీసుకుంటున్నారో అది మీలో ఎక్కువ ఉండొచ్చు కదా. మనం చూసుకోకుండా ఆ ఒక్కటే పట్టుకొని ఉంటే మనకి హెయిర్ ఫాల్ సమస్య ఇంకెక్కువ అవుతుంది కదా, ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మీకు ఏది అవసరమో అది మాత్రమే తీసుకోండి. సప్లిమెంట్స్ అనేవి మన ఇమ్యూనిటీని బిల్డ్ చేయలేవు. మన ఇమ్యూనిటీని వీక్ అవ్వకుండా 4 రోజుల పాటు కాపాడుతాయి, అంతవరకే. పూర్తిగా మనం వాటి మీద డిపెండ్ అవ్వడానికి లేదు. ఇమ్యూనిటీ అనేది గట్టిగా తిండి తింటే వస్తుంది. గట్టిగా తినండి, అన్నీ తినండి. ఈ పికీ ఈటర్స్ లాగా ఇదొద్దు అదొద్దు అనకుండా ప్రతి ఒక్కటి, వైటమిన్స్, మినరల్స్, మనకి రోజు వాటర్, ఇవన్నీ ప్రాపర్గా మన బాడీకి అందేలా చూసుకుంటే చాలు. మంచి ఇమ్యూనిటీని మనం గెయిన్ చేయొచ్చు. ఎటొచ్చి తినకుండా మనం ఉపవాసాలని, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అని వాటి మీద డిపెండ్ అయినప్పుడే ప్రాబ్లం వచ్చేది. తినకుండా ఉండనేలా, తర్వాత జుట్టు ఊడిందని బాధపడనేలా. చక్కగా తినండి. తిన్న దానికి సరిపడా వ్యాయామం చేయాలి. అప్పుడు ఇంకా మనకి వెయిట్ గెయిన్ అవ్వడం అంటూ ఉండదు కదా. వీలైతే కాస్త లెస్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ని ఆప్ట్ చేసుకోండి. మాటికి కొద్దో గొప్ప తింటూ ఉన్నామనుకోండి, జుట్టుకు కూడా ఎటువంటి హాని ఉండదు. తినకుండా మనం కడుపు ఎండగట్టేసుకొని సప్లిమెంట్ వేసుకుంటే జుట్టు రాలుతుందంటే బయటని తీసేసుకుంటున్నారు చాలామంది. నిజంగా వర్కౌట్ అవ్వదు. మీరు 10 నెలలు తీసుకున్నా మీకు జుట్టు రానుగాక రాదు ఒట్టి బయటిని వేసుకుంటే. సో బయటిని అనే దాని మీద అంత పూర్తిగా డిపెండ్ అవ్వడం సరైన పద్ధతి కాదు. సో హెయిర్ లాస్కి చాలా కారణాలు ఉంటాయి. ఇంటర్నల్గా మన ఇమ్యూనిటీ, మన రక్తంలో ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, బోల్డ్ మినరల్స్, బోల్డ్ వైటమిన్స్ ఉంటాయి. మనము మాట్లాడుకుంటుంది మహా అంటే ఐరన్ అంటాము, లేదంటే రెగ్యులర్గా పొటాషియం ఎక్కువైందో, సోడియం ఎక్కువైంది ఇవి అంటాం తప్ప, ఈ కాల్షియంలో ఇవే మాట్లాడతాం తప్ప చాలా ఉన్నాయి. క్రోమియం, మెగ్నీషియం, ఇలాంటి బోల్డ్ ఉంటాయి, కోబాల్ట్. ఇవన్నీ మనం సరి చూసుకోకుండా ఒట్టి బయటని టాబ్లెట్ వేసుకుంటే హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది? అవ్వదు కదా. సో ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి గట్టిగా తినండి, చాలా బాగా తినండి, అన్నీ తినండి. అన్ని రకాల ఇంట్లో అమ్మ వాళ్ళు వండి పెట్టేవన్నీ చక్కగా తినండి. బయట ఉండేవాళ్ళు కూడా వీలైనంత వరకు చక్కటి ప్రోటీన్ కోసం ఎగ్స్ తినచ్చు. అది ఎవరికి వాళ్ళు చేసుకోదగిందే. దానికి పర్టికులర్గా గ్యాస్ స్టవ్వే కావాలని రూల్ లేదు కదా. సో ప్లాన్ చేసుకోవాలి. మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. గుడ్లు తినాలి అనుకుంటే హాస్టల్లో ఉన్న ఎగ్స్ తినచ్చు. మీరు స్పెషల్గా మీ నీడ్ని చెప్పి చూడండి. రేపటి రోజున ట్యాబ్లెట్స్కి, ఈ సప్లిమెంట్స్కి వేలు తగలబెట్టే బదులు ఈరోజు చక్కగా గుడ్లు, పళ్ళు, మంచి కూరగాయలు, రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు, పల్లీలు, బాదం పప్పులు, చక్కగా పెరుగు, ఇవన్నీ తినండి. నిమ్మకాయలు, వెజిటబుల్స్, సాలెడ్స్, ఇవన్నీ కూడా మీ డైట్లో ఉన్నాయంటే యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్. మీ ఇమ్యూనిటీ చాలా బాగున్నట్టే లెక్క. సో ఇలా ప్లాన్ చేసుకోండి. మీకు ఎటు డైటరీ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలనేసి నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను. హెయిర్ కోసం పర్టికులర్గా ఏం తినాలి అనేది ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా కూడా మీకు డైట్ వీడియోసే వచ్చే అవకాశం ఉంది. చూస్తూ ఉండండి. దే విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో సప్లిమెంట్స్కి ఇమ్యూనిటీకి లింక్ పెట్టకండి. మంచిగా తినండి, ఇమ్యూనిటీ అదే ఉంటుంది. ఏదైనా సప్లిమెంట్ వాడే ముందు పూర్తిగా దాని గురించి తెలుసుకొని అసలు మనకు అవసరమా, ఇది కాకుండా మనం ఆల్టర్నేటివ్గా ఫుడ్లో ఏం తీసుకోవచ్చు అనేది ఫస్ట్ చూడండి. మరీ బ్లడ్ లెవెల్స్ మరీ డెఫిషియెంట్గా ఉన్నప్పుడు అప్పుడు తీసుకుందాం సప్లిమెంట్స్. అది ఒకసారి ఆలోచించి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hope you like this video. Thank you.